నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కృష్ణా జిల్లా పింగళి వెంకయ్య వంటి మహనీయుడు పుట్టిన నేల. రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే మేం బెదిరిపోం. తప్పులు చేస్తే తాట తీస్తాం. వెర్రిమొర్రి వేషాలేస్తే పీక నమిలి రోడ్ల మీద కూర్చోబెడతామని వైసీపీపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దమ్ము ధైర్యం లేకపోతే బతకలేని ఈ సమాజంలో జగన్ ఎంత, జగన్ బతుకెంత? ఏం తప్పు చేశామని జగన్ కు, జగన్ ఎమ్మెల్యేలకు భయపడాలి? రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించలేదా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మన బతుకులు నలిపేస్తాడా అని మండిపడ్డారు. జగన్ను నమ్మి వైసీపీలో చేరిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాయుడు ఇద్దరూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారని, అలాంటి వాళ్లే వైసీపీని వదిలి వచ్చేశారంటే అందరూ ఆలోచించాలని అన్నారు. వైసీపీలో వ్యక్తులు అవసరం లేదు, వారికి బానిసలు మాత్రమే అవసరమని పవన్ పేర్కొన్నారు. వారి మోచేతి అంబలి తాగాలి, అలాంటి బానిసత్వం చేసిన వారే ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అవుతారంటూ విమర్శించారు. మాతృభాష మాధుర్యం అర్థం చేసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని కోరితే మేము ఇంగ్లీష్ రద్దు చేయమన్నామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులకు జ్ఞానం ఉంటే మేమన్న మాటల్లో తేడా అర్థమవుతుంది. వైసీపీ నేతలకు తెలుగు అంటే బూతులు తిట్టడం, మాకు తెలుగు అంటే ఆత్మ ఉత్తేజం పెంచడం. ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని జనసేన నుంచి పోటీ చేస్తున్న మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్లకు ఓటు వేసి గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.